సూర్య గారు, యాక్చువల్లీ మీ ఖుషికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ముందు అంటే నేను పెద్దగా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా పెద్ద సినిమాలు చేయలేదు. రైటర్గా వచ్చి డైరెక్టర్గా అయిపోయాను. సో నేను ఒక 2-3 సినిమాలు పెట్టుకున్నా డైరెక్టర్ అవడానికి. ఏంటి, ఏ సీన్ ఎలా తీయాలని. అందులో అప్పుడు సీడీలో మీ ఖుషి ఒకటి ముందుకి వెనక్కి వెళ్తూ ఉండేది, ఏ సీన్ ఎలా తీశారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ. మా ఊరు అమ్మాయి అంజలి అండ్ ఈ సినిమా చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ తమన్. నేను కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు ముందుకు వచ్చావు. నేను యూజ్ చేసుకోలేకపోయాను, కానీ నేను రెడీగా ఉన్నాను చేయడానికి. తను వచ్చాడు, ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తమన్. అండ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు గేమ్ చేంజర్కి. అండ్ చరణ్ డార్లింగ్, ఎవరికి తెలియదు, నేను ప్రతి హీరోని సినిమా చేసినప్పుడు చాలా ప్రేమిస్తాను. ఆ సినిమా చేస్తాను బికాస్ ఒక సినిమా చేసినప్పుడు మా అనుబంధం 1 year 2 years ఉంటుంది. నాతో సినిమా చేసినప్పుడు 2-3 years ఉంటుంది. కానీ ఎప్పుడు సినిమా అయిపోయినా నేను ఎవరితోనూ కనెక్ట్ అయి ఉండను. రంగస్థలం అయిపోయినా కూడా ఆ అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక హీరో చరణ్. హీఈస్ మై బ్రదర్. ఐ లవ్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ విషయం ఎప్పుడు మేము కాపాడుకుని వచ్చా, కానీ ఐఎమ్ టెలింగ్ ద స్టేజ్. యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టం. మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రతిదీ డిస్కస్ చేస్తూనే ఉంటాం.